దేశంలోని కరెన్సీ వ్యవస్థ ఒక అణ, రెండు అణాల వంటి నాణాలపై ఆధారపడే సమయంలో 10,000 నోటు మన కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద డినామినేషన్గా గుర్తింపు పొందింది. 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10,000 నోటును విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఉన్న 25 పైసలు, 50 పైసలు వంటి చిన్న నాణాలు కూడా 1957 వరకు ప్రవేశపెట్టలేదు. కానీ 10,000 నోటు మాత్రం ప్రవేశపెట్టారు. ఈ 10,000 నోటు ప్రధానంగా వ్యాపారస్తులకు పెద్ద లావాదేవీలను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టారు. అవును, మీరు వింటున్నది నిజమే. అప్పట్లో కేవలం వ్యాపార రంగానికి అనుబంధంగా ఉన్నవారే ఈ నోటును చూశారు. సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండేది కాదు. 10,000 రూపాయల నోటు ప్రవేశపెట్టిన 8 సంవత్సరాల తర్వాత అంటే 1946 జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం 10,000 నోటును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హోర్డింగ్స్, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాల పెరుగుదలపై ఆందోళన మధ్య ఈ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అలాంటి అధిక విలువ కలిగిన కరెన్సీని నిలిపివేయడం ఈ సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసించి 10,000 నోటును రద్దు చేసింది. మొదట ఉపసంహరించుకున్నప్పటికీ 10,000 నోటు 1954లో 5,000 నోటు వంటి ఇతర పెద్ద నోట్లతో పాటు తిరిగి ప్రవేశపెట్టారు. 1978 నాటికి మళ్ళీ 5,000 నోటు, 10,000 నోట్లు రెండూ కూడా నిలిపివేశారు. 1970ల మధ్య నాటికి చెలామణిలో ఉన్న 10,000 నోట్ల మొత్తం విలువ 7,144 కోట్లకు చేరుకుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ప్రతిపాదనతో సహా భవిష్యత్తులో 5,000, 10,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై చర్చలు జరిగినప్పటికీ చివరికి ఈ సూచనలు తిరస్కరణకు గురయ్యాయి. చివరికి 10,000 నోటు ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద డినామినేషన్గా చరిత్రలో నిలిచింది.